వ్యవసాయ ఉత్పత్తులు అధిక దిగుబడులకు చాలా మంది రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ ఆహార ఉత్పత్తులు తిని అధిక మంది ప్రజలు వ్యాధుల బారిన పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. దీంతో చాలా మంది ప్రజలు సహజ పంట ఉత్పత్తులను తినేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టి ఆ విధానంలో పంటలను పండిస్తున్నారు. సహజ సిద్ధ ఉత్పత్తులు వినియోగంతో మంచి ఆరోగ్యంతో పాటు వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చని ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో సేంద్రియ ఎరువులతో కషాయాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు పెంచలమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరుపతి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతూ అవగాహన పెంచుకుంటున్నారు. మన కషాయాలు ఎలాగంటే పురుగు రాకతలకే కషాయాలు కొడితే కంట్రోల్ అవుతుంది. పురుగు మందు అయితే మామూలుగా పురుగు వచ్చాక కొడితే తెల్లారే చచ్చిపోతుంది అంటారు. మన కషాయాలు కొట్టగానే పురుగు అయితే చనిపోదు. అది చేదు వల్ల ఆ పురుగు ఆహారం తినలేక అది నశించిపోద్ది. 3 రోజులకి ఆహారం లేక అప్పుడు చనిపోతుంది. అంటే ఇవన్నీ చేయడానికి స్కీములు చేయడానికి చాలా ఉన్నాయి. మీరు ఊర్లో ఏమన్నా పైనుంచి ఏమన్నా అమలు చేస్తున్నారు కానీ ఆహారం అంటే మా ఆర్సీ సెంటర్కి పెద్ద ఆయన ఉన్నాడు, మాధవి సార్ అని ఆయన ఉన్నాడు. మా యూనిట్ ఇన్ఛార్జి మేడము, మా సార్ వాళ్ళందరూ సహకారం ఉంది మాకు. దాని ద్వారా ముందుకు వెళ్తున్నాము. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తరఫున మేము రావే ప్రోగ్రాం కింద నెల్లూరు జిల్లాలోని డేవిస్పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ పెంచలమ్మ మేడం ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తూ గ్రామంలో ఉన్న రైతులకి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుపుతూ దాని యొక్క ప్రాధాన్యత తెలుపుతూ వివిధ రకాలైనటువంటి బీజామృతము, అగ్ని అస్త్ర అలాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ అవన్నీ మేము కాలేజీలో ప్రాక్టికల్గా చేయలేము, కానీ చదువుతాము. ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసి చాలా అవగాహన తెలుపుకుంటున్నాము. గొల కొట్టేశాక వేస్ట్గా పడేస్తాము. ఆ వేస్ట్గా పడేసిన అరటి చెట్టు వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది. ఇది అరటి చువ్వ పొటాష్ ద్రావణం అంటారు దీన్ని. ఆ లోపల వైట్గా ఉంటుంది కదా అరటి చువ్వ, ఆ అరటి చువ్వని తీసుకొచ్చి సన్నగా తురిమినట్టుగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అది ఇనప స్టీల్ కట్ చేసుకోవాలి, ఇనప దాంతో కట్ చేయకూడదు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇది 2 కిలోలు అయితే, ఈ అరటి చువ్వ తురుము 2 కిలోలు అయితే కేజీ బెల్లము వేసి కలుపుకొని పెట్టుకోవాలి. 21 రోజుకి తయారవుతుంది. ఇది వర్షాల వల్ల వచ్చే వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్ళకి, అన్ని తెగుళ్ళకి బాగా పనిచేస్తుంది. అప్పుడు ఉట్టి పేడనే కలిపేవాళ్ళు, నేను చూసాను. మా అత్తమ్మ ప్రతి కషాయంలో దీన్ని 50 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకుంటే అన్ని పంటలకు బాగా ఉపయోగపడుతుంది.